హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి ఈరోజు మార్నింగ్ రొటీన్ వీడియో. 4 days బ్యాక్ ఒక వీడియో అత్త కోడల గురించి అప్లోడ్ చేశాం కదా, మళ్ళీ అటువంటి స్టోరీ ఒకటి చెప్పుకోవచ్చు. ఏంటంటే అత్త కోడలు ఇల్లు నీట్గా లేనప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, కూతురు ఇల్లు నీట్గా లేనప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది. ఒకవేళ కూతురు ఇల్లు నీట్గా లేదు అయితే పిల్లలతో ఎలా చేసుకుంటుందమ్మా, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా, పిల్లలు అన్నీ లాగేస్తారు కదా, ఇలాగే చెప్తారు. అదే కోడలు ఇల్లు కానీ నీట్గా లేకపోతే ఒకవేళ వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళందరితోటి పిల్లని చూసుకుంటూ కూడా ఇల్లు క్లీన్గా చేసుకోవడం తెలియదు, ఇల్లు నీట్గా పెట్టుకోవడం తెలియదు, ఇలాగే ఏంటంటే వాళ్ళ కూతురు కన్నా పిల్లలు అయితే చిరాకు చేస్తారేమో, వాళ్ళకి కోడల కన్నా పిల్లలు ఎవ్వరూ చిరాకుగా చెయ్యరు. పిల్లలున్న ప్రతి ఇల్లు అలానే ఉంటుంది. ఎందుకంటే పిల్లలు అలా చేయడం ఇలా చేయడం బట్టలు లాగడం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. పిల్లలు అంటేనే చిత్రీ చేస్తారు కాబట్టి ఇల్లు అనేది కన్ఫామ్గా చిరాకుగానే ఉంటుంది పిల్లలు ఉన్నాక. అండ్ ఈరోజు వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని బాత్ చేసి దీపం పెట్టేసుకున్నాను. తర్వాత మా హస్బెండ్ వచ్చేసరికి పుట్టగొడుగులు తీసుకొచ్చారు. ఇందులో ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, దాని ఆన్సర్ తెలిస్తే కంపల్సరీ మీరు కామెంట్ చేయండి. ఏంటంటే పుట్టగొడుగులు వెజ్జా నాన్ వెజ్జా తెలిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క అత్త తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కోడల కంటే 20 years 25 years పెద్దన్న నీకే రావట్లేదు కోడల దగ్గర ఎలా ఉండాలనేది. 18 years 19 years ఉన్న ఆ అమ్మాయికి ఏం తెలుస్తుంది అత్తను ఎలా చూసుకోవాలి, హస్బెండ్ని ఎలా చూసుకోవాలి అనే విషయం. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.